శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగ నివారణ, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9856782666. ఈ రోజున వృశ్చిక రాశి జాతకులు మీ గురించిన సమాచారం ఇందులో చెప్పేది ప్రతి ఒక్కటి కూడా సత్యమని గ్రహించండి. ఈరోజు సాయంత్రం 5:30 ఒక స్త్రీ చేతిలో వృశ్చిక రాశి జాతకులు అవమానాలు పడతారు. ఆక్రోశం వస్తుంది, ఆవేశం వస్తుంది. మీరు కోపాన్ని తట్టుకోలేక నరాలు తెగేంత ఇబ్బంది వచ్చినట్లుగా మీ మనసు శరీరం తల్లడిల్లిపోతుంది. ఇదంతా ఒక స్త్రీ వల్లే జరుగుతుంది. ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూశాక మీకు కాస్త ఊరట అయినా కలుగుతుంది. ఈరోజు మీరు చేసుకోవాల్సిన దేవత ఆరాధన, పాటించాల్సిన పరిహారాలు అన్నింటినీ ఒక్కొక్కటిగా సవివరంగా ఈ వీడియోలో చూసి విని అయితే తెలుసుకుందాము. ముందుగా మీరు మా కోసం 1 నిమిషం సమయాన్ని వెచ్చిస్తే ఒక ముఖ్య సమాచారం గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాము. ఇప్పటి రోజుల్లో అకాల కష్టాలు, అకాల ఇబ్బందులు, అనుకున్న పనులు కాకపోవడం, సంతానం లేకపోవడం, పిల్లలు మాట వినకపోవడం, ఎన్నో రకాల కొత్త బాధలు, కొత్త చింతనలు, కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. ఈ రాశి జాతకులకు ఏమిటంటే గనక వీటి నుంచి బయటపడే మార్గం తెలియక సతమతం అవుతూ ఉన్నట్లయితే ఇక్కడ మీ గురించి మాత్రమే చెప్తున్నామండి. ప్రతి ఒక్కరికి కులదేవత ఉంటారు. కులదేవత గురించి మనం మరచిపోతున్నాము. అప్పటి రోజుల్లో మన పూర్వీకులు ఏ కష్టం వచ్చినా కులదేవతను ఆరాధించడం, పూజించడం, లేదా కులదేవతకు మొక్కులు మొక్కుకోవడం, మొక్కులు సరైన సమయంలో చెల్లించుకోవడం ఇలాంటివి చేస్తూ వచ్చేవారు. కనుకనే వారి కష్టం వచ్చిన దారిలోనే వెళ్ళిపోయేది. వారు సంతోషంగా ఉండేవారు. కానీ మనం ఇప్పటి ఈ రోజుల్లో కులదేవతను మర్చిపోతున్నాం. ఇష్టదైవ ఆరాధన చేసుకోవడం ముఖ్యమే, కానీ కులదేవత వంశాన్ని అభివృద్ధి చేసే దేవతను మరచిపోవడం మనకి పుట్టగతులు లేకుండా చేస్తుంది. ఈ విషయాన్ని మీరు తెలుసుకోండి. మీ యొక్క కుటుంబానికి తెలపండి. ఇష్టదైవ ఆరాధనతో పాటుగా నిత్యము కులదేవత ఆరాధన చేసుకోండి. మీకు మీ కులదేవత ఎవరో తెలియకపోతే గనక ఇది శోచనీయం. ఒకసారి అమ్మమ్మ, నాన్నమ్మ లేకపోతే గనక ఊళ్ళలో వారిని అడిగితే మీ కులానికి దేవత ఎవరో తెలుస్తుంది. మీ కులదేవత ఫోటో లేకపోతే, ప్రతిమ లేకపోతే గనక మీరు కనీసం కులదేవత పేరునైనా తెలుసుకొని నిత్యము ఉచ్చరిస్తూ ఉండండి. మీకు మంచి జరుగుతుంది. మీ జీవితంలో మార్పు వస్తుంది. ఇక్కడ మా రిక్వెస్ట్ ఏమిటి అంటే గనక మీరు మీ యొక్క పేరు, మీ ఇంటి పేరు, మీ కులదేవత పేరుని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అందరికీ ఈ విషయం బోధపడుతుంది. ఈ విషయంలో ఉన్న సీరియస్నెస్ ఏమిటో అందరికీ అర్థమవుతుంది. అయితే ఇలా మీరు తెలియచేయడం ద్వారా ఎవరికైనా కులదేవత గురించి తెలియకపోతే తెలుసుకునే ప్రయత్నమైనా జరుగుతుంది. ఈ విధంగా మీరు వారికి సాయం చేసిన వారవుతారు. మీకు ఎంతో పుణ్యం కలుగుతుంది. ఇక ఆలస్యం లేకుండా మనం వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ రోజున ఈ రాశి జాతకులు స్త్రీల విషయంలో మీ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందండి? వారు మంచివారు లేదా కష్టజీవులు, లేకపోతే గనక స్త్రీలను గౌరవించాలి అనే తాపత్రయం, తపన ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రాశి జాతకులకు ఎందుకే ఈ రోజున ఈ కష్టం వాటిల్లవచ్చు? ఏం జరగబోతుందో అన్నీ ఒక్కొక్కటిగా అయితే తెలుసుకుందాము. సాయంత్రం 5:30 దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు ఒక స్త్రీ, అంటే ఆవిడ భార్య కావచ్చు, లేకపోతే స్నేహితురాలు కావచ్చు, సహోద్యోగిని కావచ్చు, ఈ రాశి వారిపై చిన్న తప్పుని లేవదీస్తుంది. అంటే స్త్రీ అప్పుడు ఏమంటుందంటే, ఎప్పుడు నీ పనిలో నువ్వు మునిగిపోతావు, కుటుంబం గురించి ఆలోచించవు, ప్రజల ముందు నీ నిజస్వరూపం బయట పెట్టక తప్పదేమో అని ఆ స్త్రీ అనొచ్చు. ఈ రాశి వారి యొక్క ప్రతిస్పందన ఎలా ఉంటుందంటే, ఎప్పుడు కూడా నేను ఎవ్వరి విషయంలో ఏ తప్పు చేయను, నా ప్రయత్నమే నా బలం, కానీ ఎప్పుడు కూడా కుటుంబం గురించి పట్టించుకోవడం లేదు, ఆలోచించడం లేదు, ఎప్పుడు నా మార్గంలో నేను మునిగిపోతున్నారు అని అంటున్నారు. కానీ మీకోసమే కదా కష్టపడుతున్నాను, మీకోసమే కదా ఇదంతా చేస్తున్నాను,
నా జీవితం బాగుండాలని కాదు, నా కుటుంబం కోసమే ఆరాటపడుతున్నాను అని వారు ఘర్షణకు దిగుతారు. నా కుటుంబం కోసమే నేను ఆరాటపడుతున్నానని మీరు ఘర్షణకు దిగుతారు. మీ భార్య గారు కూడా కావచ్చు ఘర్షణకు దిగుతారు. ఇది చిలికి చిలికి గాలివాన అవుతుంది. ఈ రోజున స్త్రీ మాటల వలన, ఆ యొక్క స్త్రీ అవమానాల వలన మీ మనసు బాధపడుతుంది. వారి మాటలకు చివుక్కుమనిపిస్తుంది. ఈరోజు ఘర్షణ ముదిరి పాకాన పడవచ్చు. మాటలతో ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోవచ్చు. ఎప్పుడు ఏ విషయంలో నేను ఏ తప్పు చేయలేదు, నీతి నిజాయితీగానే ఉంటాను, ఎవరి విషయంలో కూడా ఏ తప్పిదాన్ని ప్రోత్సహించలేదు. అయితే ఈ రాశి వారికి ఉన్న ఈ పరిస్థితి, స్త్రీల మాటలు, ముఖ్యంగా సమాజంలో లేదా ఇంట్లో చెప్పినటువంటి విమర్శలకు వీరు భారీగా అవమానపడవచ్చు. వీరి గౌరవం, ప్రతిష్ట అంతా కూడా తొలగిపోవాలనే భావన వారికి లేకపోవచ్చు. కానీ ఈరోజు ఇదంతా కూడా గ్రహస్థితి, ఇలా జరుగుతుంది. ఇక భార్య లేకపోయినా బయట స్త్రీ కూడా కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, బంధువు కావచ్చు, తెలిసిన వారు కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, ఈ రోజున ఇలా జరగవచ్చు. కావున మీరు అప్రమత్తంగా ఉండండి. ఈ రోజున కొన్ని రంగాల్లో ఉన్న వారికి ఇంకా జాగ్రత్త అవసరమని స్పష్ట సూచన ఉంటుంది. వీరికి వృత్తి, కుటుంబం విభాగాల్లో కూడా అపార్థాలు, మనస్పర్ధలు, తగాదాలు రావచ్చు. ఒక స్త్రీ చేత ఈ రోజున ఎన్నో అంశాల్లో ప్రత్యేక సూచనలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా మీరు వారి గురించి తెలుసుకోలేరు, కానీ అవమానాన్ని భారీగా పొందుకుంటారు. ఈరోజు వివాహ సంబంధిత విషయాల్లో కావచ్చు, కుటుంబ సంబంధిత విషయాల్లో కావచ్చు, ఏదో ఒక రూపంలో చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన ఇబ్బందులు, ఉద్రేకాలు, విద్వేగాలు ఈరోజు చెలరేగవచ్చు. వీరికి స్త్రీలు ఎప్పుడూ కూడాను గౌరవం ఇవ్వాలి. కానీ ఏమిటంటే గనక కొంతమంది స్త్రీలు ఉంటారు, వారి విషయంలో దూరంగా ఉండాలి అనే విషయం వీరికి తెలియడం లేదు. చెప్పినా తెలుసుకోలేకపోవడం వీరి దౌర్భాగ్యం. ఈ రాశివారు స్త్రీలను గౌరవించే విధానం చూస్తే ఎవ్వరూ కూడా వీరిని, స్త్రీలను ఎక్కువగా తక్కువగా చూడరు. ఎక్కువగా స్త్రీలను అలాగే వీరిని కూడా తక్కువగా చూడరు. వీరి మనసు తెలుసుకున్న వారికి ఖచ్చితంగా ఇది అర్థమవుతుంది. స్త్రీలను లక్ష్మీదేవితో సమానంగా అభిమానిస్తుంటారు. గౌరవప్రదమైన ఆలోచన కలిగి ఉంటారు. అలాంటి సందర్భాలు చాలామందికి తెలుసు. అయితే అలాంటి సందర్భాలు ఈ రోజున వ్యతిరేకంగా మారబోతున్నాయి. వీరి యొక్క మాట ద్వంద్వార్థంతో ఎదుటి వారికి ఈ రోజున అర్థం కావచ్చు. ఇది మీ యొక్క ఇంట్లో కూడా మానసిక ప్రశాంతత లేకుండా చెలరేగవచ్చు. ఆ స్త్రీలు బయట ఉన్నటువంటి స్త్రీలు, మీ పని ప్రదేశంలో ఉన్న స్త్రీలు అయినా కావచ్చు, వారు ఆఫీస్లో పరిచయమై ఉండొచ్చు, గతంలో మీకు పరిచయమైన స్త్రీ కూడా కావచ్చు, భార్య తరపున ఉండే స్త్రీలు కూడా అయి ఉండొచ్చు. ఈరోజు మీకు భారీగా అవమానం చేస్తారు. మానసికంగా లోతుల్లోకి తోసేస్తారు. మానసిక ప్రశాంతత లేకుండా చేసేస్తారు. చావు దెబ్బ కొట్టే అవకాశం కనిపిస్తుంది. మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని గౌరవిస్తూనే ఉంటారు. మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని చూసే చూపు కానీ, ఆ యొక్క పద్ధతి కానీ, ఆ ఆలోచనలు కానీ వేరే వాళ్ళు మార్చవచ్చు. ఈ రోజున వారు ముఖ్యంగా స్త్రీలే కావచ్చు. అందుకని మీరు ఎక్కువగా కోపాన్ని ప్రదర్శించొద్దు. సమస్య ఉంటే పరిష్కారం కోసం ఆలోచించండి. మీరు తప్పు చేయకపోయినా చేశావు అన్న వాళ్ళ నోటితోనే నిజాన్ని రాబెట్టే ప్రయత్నం చేయండి. అలా కాకుండా మీరు వ్యతిరేక ధోరణితో ఉంటే మీ మనసు చికాకుగా మారుతుంది. మీ యొక్క కుటుంబం కూడాను ఈ రోజున బాధగా ఉంటుంది. మీపై గతంలో ఉన్నటువంటి స్త్రీ మిమ్మల్ని ఎవరైతే అభిమానించి ఇష్టపడి మీకు వ్యతిరేకంగా ఉన్న సమస్యలను అన్నింటినీ తొలగించారు, నీతి నిజాయితీగా మీతో ఉండాలి అనుకుంటున్నారు, అలాంటి వ్యక్తిత్వం కలిగిన స్త్రీ కూడా ఈ రోజున మీకు దెబ్బ కొట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క స్త్రీల విషయంలో వీరికి అవమానపరంగా ఏ విధంగా వస్తుంది అంటే కనుక, పూర్తిగా నమ్మిన స్త్రీనే ఇదంతా చేయబోతుంది. కెరియర్ పరంగా కానీ, మీ యొక్క లైఫ్లో కానీ, ఎక్కడైనా కానీ ఇది జరగవచ్చు. కావున మీరే అప్రమత్తంగా ఉండండి. ఎవరి స్వార్థం వారిది, ఎవరి కష్టం వారిది. వారికి కష్టం వస్తుందంటే ఎదుటి వారికి తిప్పేసే రోజులు ఇవి. కలియుగంలో మంచి మర్యాద ఎంతవరకు అంటే దానికి కూడా పరిమితులు ఏర్పడ్డాయి. కావున మీరు ఆలస్యం చేయకుండా ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోండి. మీరు ఏమిటంటే ఇబ్బందుల్లోకి వెళ్తే మీ కుటుంబం కూడా వెళ్ళిపోతుంది, ముఖ్యంగా మీ వల్ల. కావున ఈ యొక్క స్త్రీ మాటలు, వారిపై ద్వేషాన్ని పెంచుకోవద్దు. వారిని ఇక దూరం జరపండి. శత్రువు ఎవరో తెలుసుకోవడం కూడా మన మంచికి.
ఈరోజు మీకు అంత మంచి జరిగిందనే అనుకోండి. పాజిటివ్‌గా ఆలోచించండి. నిత్యము ఇష్టదైవ ఆరాధనతో పాటుగా కులదేవత ఆరాధన కూడా ముందుగా చెప్పుకున్నట్లుగా చేసుకోండి. ఈ రాశి జాతకులు నిత్యము కూడా ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ ఉండండి. ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పరమశివుణ్ణి మీరు ఒక్కసారి పూజించుకుని, ధ్యానించుకుని, కులదేవత ఆరాధన చేసుకొని వెళ్ళండి. అంతా మంచి జరుగుతుంది.